గైస్ మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం నైట్ డిన్నర్కి అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. ఇలా రెడీ అయినాం. రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కోసం ఆమ్లెట్ అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టర్స్ కావాలంటాం. స్టార్టర్స్ లో మాకు ఆమ్లెట్ తప్ప ఓకే బాగా ఆకలిస్తుందంట. సో స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. ఆమ్లెట్ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేందే అన్ని ఫస్ట్ మిక్స్ చేసి ఇది చూడు ఇంట్లో వేయాలి. వేసుకో. ఇప్పుడు ఆమ్లెట్ కూడా అద్వైత్ కోసం ఇదే వేస్తాం రా. దీంట్లోనే అన్నీ ఒక్కొక్కరి నెక్స్ట్ ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసాను. మర్చిపోయింది. పెట్టుకో మరి పక్కన. అయ్యో పసుపు వేయకూడదు రోయ్. అయ్యో పసుపు వేసింది. పసుపు వేయకూడదు కానీ పసుపు వేసింది. మర్చిపోయింది. కర్రీ అనుకుంది. పర్లేదులే. కొంచెం కారం వేసినావా? ఓకే లిటిల్ బిట్ కారం. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కారం. కొంచెం ధనియా పొడి కావాలా? ఎస్ గైస్ ధనియా పొడి వద్దు గైస్. ఇదంతా ఏదో కూర లాగా అయిపోతుంది. ఆమ్లెట్ లాగానే తినాలి గైస్. ఎస్ సాల్ట్. ఎస్ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం తినాలి. ఇక్కడ నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను. వేడెక్కిందా? అవును పెద్దది. నేను పోస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆమ్లెట్ తినేసి మేమందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం. అన్ని మార్నింగే పూజ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మేమందరం డిన్నర్కి వెళ్తున్నాము. నేను వర్షం వస్తుంది. కల్పన బండి మీద నేను ఎక్కిపోతున్నా. అట్లా వస్తున్నారు. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము. వాళ్ళది పూజ అంతా మార్నింగే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంట్లోకి రాగానే ఫస్ట్ దేవునికి దండం పెట్టుకొని సరే జరుగుతారా? కార్ వేసుకొని ఎటు పోతున్నారు వీళ్ళు? గ్లాస్ ఉంది కదా నీకు కావాలా? టమాటా మనసా అడుగు మనలే చికెన్ మానసా
ఈ వర్షానికి మాకు గట్టి బాండింగే ఉన్నట్టుంది. ఏదైనా ఫంక్షన్కి స్టార్ట్ అయితే చాలు కొంచెం చినుకులైనా వచ్చిపోతుంది. తర్వాత మేము ఇక్కడ టెర్రస్ మీద వచ్చి మా ఫ్రెండ్స్ అయితే సరదాగా ముచ్చట్లు పెట్టుకొని కాసేపు స్పెండ్ చేసి, ఈ ఫ్రెండ్స్తో ఉంటే టైమే తెలియదు కదా, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్నట్టు ఫీలింగ్లో మేము ఎంత మాట్లాడుకున్నామంటే చాలా కబుర్లు, చాలా హ్యాపీనెస్. వీళ్ళతో ఉంటే ఎక్కడలేని ఆనందం, ఫ్రెండ్స్తో ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.